నమస్తే, నేను నాగశ్రీ డైరీస్కి స్వాగతం. ఈరోజు సఖీ ద హౌస్ ఆఫ్ కంచి వీవ్స్ ఏస్ట్రో నగర్లో గొప్ప ప్రారంభం కదండి. చాలా గ్రాండ్గా లాంచ్ అయింది. నేను కూడా వెళ్ళాను. తరువాత ఓపెనింగ్ చేసింది పూజ్యశ్రీ వాసుదేవానందగిరి స్వామి ఆధ్వర్యంలో. ఆయన వచ్చారు. ఆయనని అందరం రిసీవ్ చేసుకుంటున్నామండి. ఈయనేంటంటే విజయవాడ యందున్న పెద్ద పూలపాకలో వేయించేసి ఉన్న శ్రీ విజయరాజరాజేశ్వరి సహిత విజయ సుందరేశ్వర స్వామి దేవాలయాన్ని నిర్మించడం జరిగింది. ఆయనకి ఎంతోమంది భక్తులు ఉన్నారు. అమ్మవారికి సంబంధించిన ప్రత్యేక పూజలన్నీ కూడా అక్కడ చేస్తూ ఉంటారు. ఆయన ఈరోజు ఓపెనింగ్కి రావటం అదృష్టంగా భావిస్తున్నాం. ఆయన్ని రిసీవ్ చేసుకుంటున్నారు. స్వామీజీ గారిని రిసీవ్ చేసుకున్న తర్వాత నన్ను కూడా రిసీవ్ చేసుకుని ఫస్ట్ ఫ్లోర్కి తీసుకెళ్లారండి. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళగానే పాజిటివ్ వైబ్రేషన్స్. అక్కడంతా కూడా బ్రాహ్మణులు వేద పఠనం చేస్తున్నారు. कृपा करो गुरुदेव की नाई, यश चवारा पर कर कोई, झूठई बंदी मासुक होई, जो यह पढ़े हनुमान चालीसा, तो ये सिद्धि साखी गौरी. షోరూమ్ ప్రారంభోత్సవానికి వచ్చానా లేక ఏదైనా ఆధ్యాత్మిక కార్యక్రమానికి వచ్చానా అని అనిపించిందండి. అంత చాలా చక్కగా ఆ ప్లేస్ అంతా కూడా పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి. పనిలో పని వాళ్ళ ఆశీర్వచనం కూడా మేము తీసుకున్నాము. ఇక ఆ తర్వాత జ్యోతి ప్రజ్వలన రమారావు గారి చేతుల మీదుగా జరిగిందండి. మేమందరం కూడా జ్యోతి ప్రజ్వలన చేసి సఖీవారి గ్రూప్స్ అన్నీ కూడా మరింత ఎత్తుకెదగాలని దీవించడం జరిగింది. ఇక ఆ తర్వాత ఏంటంటే మేమందరం కూడా వేద పండితులతోటి ఆశీర్వచనం తీసుకున్నాం. ఇక ఆ తర్వాత ఒక్కొక్కరుగా మన యూట్యూబర్స్ వస్తూనే ఉన్నారండి. ముందుగా సునీతి గారు వచ్చారు. సునీతి గారితో మీ అందరికీ తెలిసిన రిలేషన్షిప్పే, ఎంత ఫ్రెండ్లీగా ఉంటామో మీ అందరికీ తెలుసు. ఇక ఆ తర్వాత అమ్మాయి ప్రియ అనుకుంటా పేరు, నాకు అంత ఐడియా లేదు. కానీ అమ్మ మాట ఎంత క్లిక్ అయిందో మీ అందరికీ తెలుసు. వారమ్మాయినండి. ఆ అమ్మాయికి కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది. మేమందరం కూడా ప్రెస్ వారితోటి మాట్లాడడం జరిగిందండి. ఆ తర్వాత మరి మీకు చీరలు చూపించాలి కదా, స్టార్ట్ చేసాం. మీ నుంచి మాట రావాలంటే ఇంత కష్టపడాలన్నమాట. వీవింగ్లోనే కంప్లీట్గా మనకి మ్యాట్ బేస్ స్టైల్లో జరీలో జనరల్గా ఇంత వర్క్మెన్షిప్ వస్తే మార్కెట్ నుండి మనకు అవసరం ఉంటుంది. ఎంత ఉండొచ్చు అంటారు? మన దగ్గర 2 రేట్లు 2 మాటలు 25,000 ఒకే ప్రైస్. అలా అనుకోకుండా సఖీలో 8,000 నుంచి ఈ బ్రాంచ్ స్పెషల్ ఏంటంటే జరీ స్టార్టింగ్ 8,000. గోల్డ్ టిష్యూ రోజుకి గోల్డ్ పెరిగేదే కానీ తగ్గేది కదండి. బట్ సఖీలో చూసామంటే గోల్డ్ తగ్గుతూ పెరుగుతున్న కాన్సెప్ట్లో ఉంటుంది అన్నమాట ఇది. ఎందుకంటే పళ్ళులో రియల్ గోల్డ్ లుక్ వస్తుంది. సారీ అంతా కూడా ఇది ఎక్స్క్లూజివ్ డిజైనర్ తీసాను.
హ్యాండ్ మేడ్ అసలు కలర్ మ్యాచింగ్ ఉంది సూపర్. ఈ బ్లౌజ్ కాంట్రాస్ట్ చేస్తే అసలు ఒక రేంజ్ లో ఉంటుంది. గ్రీన్ ఇష్టమైన గ్రీన్, రెడ్ ఇష్టమైన రెడ్. చాలా బాగుందండి. మీరు సైడ్ వచ్చి డిజైనర్ పట్టు చీరలు చూడక్కర్లేదు. మీకోసం కొత్తగా ఓపెన్ చేశారు సఖీ హౌస్ ఆఫ్ కంచి. డైరెక్ట్ స్టోర్ 1,45,000 ఉంది సార్. అంటే సఖీలో 695 దగ్గర నుంచి 2 lakhs వరకు, పెట్టుబడి చీర దగ్గర నుంచి పెళ్లి చీర వరకు, ఫ్యాన్సీ దగ్గర నుంచి బ్రైడల్ వరకు ఆల్ కైండ్ ఆఫ్ కలెక్షన్ ఉందండి. నెక్స్ట్ చూసామంటే రెడ్ అండ్ గ్రీన్ లో లైట్ బేబీ పింక్ కాన్సెప్ట్ అనమాట. చాలా గ్రీన్ తో పింక్ వచ్చేటప్పటికి చాలా కలర్ కాంబినేషన్ డీసెంట్ గా చాలా బాగుంది. ఇలాంటి పిల్లలు ఇది యాక్చువల్ గా మధ్యలోది ఎగ్జాక్ట్ సంపెంగ పువ్వు కలర్. సంజయ్ గారు ఇది మీకే ఇచ్చేసారు. అవునా? జనరల్ గా ఏ చీరైనా కానీ అంటే మాకు ఏం బాగుంటుందో మేము వేసుకుంటాం. ఓకే, వేసుకోమని నీకు ఇచ్చేసారా? ఏం త్యాగం చేశారని. ఇప్పుడు ఇది చక్కగా ట్రై చేయొచ్చు. డిసైడ్ అయిపోయింది. నేను ఒక ట్రెడిషనల్ కంచి పట్టు నేను ట్రై చేస్తాను. వెళ్ళేటప్పుడు పట్టుకెళ్ళి ఇలాంటి మంచి చీరలు చూస్తే సురేష్ కొనుక్కోవాలని కొనడం కోసమే స్టోర్ ఓపెన్ చేశాను. మీరు కొంటూ ఉంటే మీ సబ్స్క్రైబ్ ఇంకా కొంటారు. ఇంకా బాగుంటుంది. ఏమంటారు చెప్పండి? జనరల్ గా మేడం ఈ స్కై బ్లూ కి రాణి పింక్ చూస్తుంటాం, లేదంటే రెడ్డిష్ చూస్తుంటాం. ఎగ్జాక్ట్ క్రిమ్షన్ కలర్ ఇవేంటంటే సొసైటీలో మాత్రమే వచ్చే కలర్స్ అనమాట. క్రిమ్షన్ మెరూన్ లో కూడా అది ఎగ్జాక్ట్ గా అంటే సొసైటీ ట్రిపికల్ సౌత్ ఇండియన్ స్టైల్లో వన్ ఆఫ్ ది బెస్ట్ మ్యాచింగ్ అని చెప్పొచ్చు అనమాట. ప్యూర్ హ్యాండ్లూమ్ కంచి పట్టు, పట్టుపై పట్టు చాలా బాగుంది శారీ. అమ్మాయి పెళ్లికి ఇంకా పెళ్లి లేకపోయినా ఏదో ఒకటి కొనుక్కోవాలన్నట్టుగా టెంప్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఊరుకు చూపించట్లేదండి. నెక్స్ట్ కచ్చి ఫ్యాషన్ అనమాట. అంటే అలాగే మీ ఇంట్లో 2 పెళ్లిళ్ళు ఉన్నాయి. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు వస్తుంది కారేస్తుంది. ఇప్పుడు అంటే ఇప్పుడు కాదు, అడ్వాన్స్ బుకింగ్ అనమాట. మా అమ్మాయి ఏంటంటే ఈ డిజైనర్ చీర ఎలా వేసుకుంటా నాకు కూడా కంచి బోర్డర్ కావాలా? ఇది నువ్వు వేసుకోమ్మా. వేసుకుని చూపించు. డిఫరెంట్ గోల్డ్ జరీ, సిల్వర్ జరీ. పెళ్లి కూతుర్లు కొంచెం అలా ఏదైనా రిసెప్షన్ కి దానికి బార్డర్ కూడా పెద్దగా. కంచిపట్టు కావాల్సిందేనండి. కంచిపట్టు కావాల్సింది. ఎవరితో వచ్చిన స్పెషల్ ఏంటంటే ఏ చీర చూపించినా ఆల్రెడీ నేను కట్టేసాను అంటారు. నిజంగానే కడుతున్నారు కాబట్టి అలాంటి ఆవిడ కూడా కొనాలి అంటే ఇలాంటి కలర్ చూపిస్తే లేదు అంటారు అనమాట. బ్యూటిఫుల్ కలర్. చాలా బాగుంది. అది ఈసారి ఓపెనింగ్ కి ఈ 2 చీరలు పట్టుకుపోతాం. నాకు గ్రీన్ ఇష్టం కనుక, నాకు ఆ బ్లూ ఇష్టం కనుక బ్లూ మీరు చాలా బాగుంది. చాలా బాగుంది. ఇప్పుడు మదర్ కి చాలా చక్కగా సెట్ అయ్యేసి అక్కడ ఫిక్స్ అవుతారా, ఇక్కడ చూస్తారా? ఇంకా చూపిస్తారా? సఖీలో ఇంకా చూస్తారా? వీడియోల మీద వీడియోలు చేసేయాలి. ఇలా మనకు అవ్వదు కానీ వస్తానులేండి. కలెక్షన్ చూడాలి. అన్ని పట్టే చూస్తుంటే ఫుల్ లెంత్ వీడియో అయిపోయినట్టుందండి. ఇది ఆపి నెక్స్ట్ శారీస్ కి వెళ్దాం. మీరు 10 sarees కే ఫ్యాన్సీకి వెళ్దాం అంటున్నారు. మేము స్టాక్ ఇన్ హ్యాండ్ 10,000 చీరలు పెట్టుకున్నాం. అంటే మరి చూసిన వాళ్ళకి చూసినంత చేయాలి. మీరు పిలవడమే ఆలస్యం. మరి ఎంత బాగున్నాయి చీరలు. మరి ఫ్యాన్సీ డైరీస్ కి పిలవడం అంటూ ఉండదండి. మాకు ఇక్కడ క్వాలిటీ అక్కడికి వెళ్ళిపోవడం అంతే. మంచిగా ఉంది. సునీత గారికి ఏ రోజు కూడా మేము వీడియో కోసం పిలము. సునీత గారికి ఏదైనా అకేషన్ ఉంది అంటే ఆటోమేటిక్ గా వస్తారు, వారితో పాటు నచ్చి చూస్తారు. ఇక మనకి అమ్మ మాట జయ గారు ఉన్నారు అంటే, హైదరాబాద్ వచ్చారు అంటే సఖీలో ఖచ్చితంగా ఏదో విజిట్ అవ్వడానికి చూస్తారు. బాగున్నా చూసి చెప్పారు. ఇక్కడ వరకు రాలేకపోయినా విజయవాడ వెళ్ళిపోతూ ఉంటారు. అది విజయవాడ వస్తాకి వెళ్ళిపోతుంది ఈ మధ్య. వస్తానంగానే నాగశ్రీ గారికి ఫోన్ వచ్చేస్తుంది. చాలా బాగుంది. రెగ్యులర్ బోర్డర్ కాకుండా బోర్డర్ లో పైతాని కాన్సెప్ట్ స్టైల్లో బట్టలో కలెక్షన్ చాలా బాగుందండి. మీరు డైరెక్ట్ స్టోర్ ని విజిట్ చేసి చూడండి, మీకు ఇంకా బాగా తెలుస్తుంది. ఇవి ఫుల్ లెంత్ వీడియోలు తర్వాత చేస్తాను. జరీ బై జరీ అంటే మార్కెట్ లో 12,000 to 15,000 ఉంటుంది. అది లేదు 20-25 ఉంటుంది. బట్ సఖీలో 2 రేట్లు 2 మాటలు ఉండవు కదండి. 7,995 మన ప్రైస్. ఇదా ఇది ఇలాంటి షాప్ మీరు కాదండి. రేపు ఈ ప్రైస్ చూసిన కస్టమర్ కూడా పవర్ లూమ్ 7,000. పవర్ లూమ్ ఇది చెప్పిచ్చిద్దాం. ఇదేసారి పవర్ లూమ్ నే మార్కెట్ లో ఏంటంటే ప్యూర్ హ్యాండ్లూమ్ అంటారు. సిల్క్ మార్క్ సర్టిఫైడ్. ఇది కూడా సిల్వర్ జరీ అండ్ గోల్డ్ జరీ. బాగా కరెక్ట్గా కడుతున్నారు. ఇవాళ
చెప్పండి. ఇది 7,000 995 కానీ థ్రెడ్ అంతా మాత్రం మంచిగా ప్యూర్ టు ప్యూర్ పవర్లు. బ్రైడల్ శారీ అసలు ఆ ప్రైస్ కి బ్రైడల్ శారీ వేసే శారీ అంటే వేసే బ్లౌజ్ బట్టి మనం చెప్తే కానీ తెలియదు ఈ ప్రైస్ అని చెప్పి. దీనికి అంతగా లేస్ ప్రైస్ వేసాను అనుకోండి 25 to 30 లుక్ ఉంటుంది. సెట్ అయిపోతుంది. నెక్స్ట్ మీరు ఇంకో షాప్ ఓపెన్ చేయాలి, ఈ శారీ తీసుకోవాలి. నేనా పెళ్లి అంటే ఇప్పుడు వద్దంటారు, షాప్ పెట్టుకోమని ఆఫర్ ఇచ్చినా కానీ నేను అంటారు శారీ కొనడానికి అకేషన్ చేద్దాం. 2 పెళ్లిళ్ళు కాదు, ఒక పెళ్లి. 2 పెళ్లిళ్ళు అన్నారని నా పెళ్లి చేస్తారు. సురేష్ గారు మీరే ఒకటి ఏదైనా చేసి మమ్మల్ని పిలవండి. అంతేనంటారా? మీరు అడిగారు అన్నారు. సరే మీరు అడిగారు కాబట్టి ఈ స్టోర్ సందర్భంగా చెబుతున్నాము. అత్తూరులో మళ్ళీ మీ ముగ్గురు కూడా రాబోతున్నారు. బ్రేకింగ్ న్యూస్, లీక్ అయిన న్యూస్. ఎక్కడా అని అడిగితే చెప్పేస్తాం. ఎందుకు చెప్పాం? విజయవాడ. విజయవాడలో సఖి కొత్తగా ఓపెనింగ్ అవునండి. విజయవాడలో అతి త్వరలో సఖి ఇదే ఇంత లైట్ వెయిట్ ఉంది, ఇచ్చడానికి వస్తుంది. చాలా లైట్ వెయిట్. ప్యూర్ ఎప్పుడు లైట్ వెయిట్ ఉంటుందండి. లైలాక్ కలర్ లోపల కలర్ మధ్యలో డిజైన్. ఇలా మన బ్రైడల్ కలెక్షన్స్ 8,000 దగ్గర నుంచి అప్ టు 25,000 వరకు అన్నమాట. అంటే పట్టు చీర బ్రైడల్ చీర అనగానే ఏదో 20 to 30 ఉండకుండా బడ్జెట్ ఫ్రెండ్లీలో మనకి 10 to 12 కావాలన్నా కూడా చాలా నెంబర్ ఆఫ్ కలెక్షన్ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ చూసామంటే పట్టుమే పట్టులోనే ధర్మవరం పట్టు వస్తుందండి. చెప్తాం అసలు వినడానికి రావట్లేదు. అసలు సిటీలో ఉండేవని ధర్మవరం డంపోయిందండి, కానీ ధర్మవరం చెప్పరు, కంచెం చెప్తారు. 12,995 మన ప్రైస్. ధర్మవరం పట్టు, ధర్మవరం పట్టు గ్రీన్ కి మంచి మెజెంటా కలర్ బార్డర్. నాకు ఇది బాగా కలర్ బార్డర్. ఈ బ్లౌజ్ కూడా మ్యాచ్ అవుతుంది, ఆ బార్డర్ మ్యాచ్ అవుతుంది. గ్రీన్ గ్రీన్ అయితే మ్యాచ్. నెక్స్ట్ ఊసీ పట్టు, ఊసీ డిజైన్ వస్తుంది అనమాట. సఖి సిగ్నేచర్ కలెక్షన్ లో ఇది వన్ ఆఫ్ ది. ఇది అంటే మార్కెట్ ఎలా ఉంటుందంటే నేనే వేసానని కాకుండా ఇది మన దగ్గర మాత్రమే దొరికే కలెక్షన్. మంచి ట్రెడిషనల్ కాన్సెప్ట్. నెక్స్ట్ ఈ బుటీ, ఈ చీర ఇచ్చి నాగశ్రీ గారిని ఇన్వైట్ చేశాం అనమాట. ఈ బుట్టాకు పేరు పడిపోయింది, నాగశ్రీ గారి బుట్ట అని చెప్పని. హ్యాండ్లూమ్ మళ్ళీ వేరియేషన్ అయితే ఇప్పుడు మీకు అర్థం అవుతుంది కదా. సఖి ఫ్యాన్సీ అలాని కాదు మేడం, ఎన్నిసార్లు కట్టినా కూడా షైన్ తగ్గదు. ఇప్పుడు మీరు బెనారస్ 1.5 feet క్రితం తీసుకున్నారు, చీర కట్టారు, మొన్న కట్టినా కానీ అడుగుతున్నారు షైన్ తగ్గిందా? పవర్ లూమ్ అయితే ఆ షైన్ తగ్గింది, హ్యాండ్లూమ్ అయితే ఎప్పటికీ ప్యూర్ ఉంటుంది. నెక్స్ట్ వెరైటీలోకి వెళ్తాం. ఇలా డిజైనర్ బోర్డర్స్ అనమాట. అంటే లైట్ వెయిట్ పట్టుబుట్టల్లోనే జనరల్గా 10-15 సారీస్ కాకుండా చూసామంటే అక్కడ నుంచి ఇవన్నీ కూడా ప్యూర్ పట్టులో. అసలు ఈ సారీస్ కి మంచి క్రేజ్ వచ్చిందండి. కలర్స్ ఉన్నాయి ఇక్కడ కూడా. మీరు అక్కడ స్టక్ అయిపోతే కలెక్షన్ మిస్ అయిపోతారు. ఇంకా నెంబర్ ఆఫ్ కలెక్షన్. మరి మీరు అంత అద్భుతమైన చీరలు చూపిస్తే మేము ఆగిపోతుంటాం. మీరు అయిపోవాలని కాదండి, కొనాలని చెప్పని చూపిస్తాం. ఇక్కడ కూడా ఉన్నాయండి. జనరల్గా ఈ చీర చూడగానే పెన్ని సిల్క్ అనుకుంటారు, కాదండి కంచిపట్టులో మనం చేపించాం. మన క్వాలిటీ ఏంటనేది మనం స్పెసిఫిక్గా చెప్పక్కర్లేదండి. ఇవన్నీ కూడా 300, 2000, 2500 ఇవన్నీ కూడా ఇది అవునా? అంటే ఫ్యాన్సీ పట్టు 1500 దగ్గర నుంచి 2500 వరకు. లెహంగాస్ అవి చేయించుకోవచ్చు, చిన్న చిన్న అకేషన్స్ కట్టుకోవచ్చు. ఇలా సెమీ పట్టు. నెక్స్ట్ ఇలా చూసామంటే బెనారస్ లోనే ఏక్తారా కలెక్షన్స్ అండి. ఇవన్నీ కూడా బెనారస్ లో ఏక్తారా కలెక్షన్స్ అనమాట. ఇలా బెన్ని సిల్క్ లో కావాలంటే బెన్ని సిల్క్, ఇలా డిజైనర్ బ్రోకెట్స్ ఉన్నాయి, లేదు ఇలా ప్లెయిన్ కాన్సెప్ట్ కావాలంటే ఉన్నాయి. ఇలా ట్రెడిషనల్స్ అనమాట. వీటితో పాటు టస్సర్లోనే మనకి ప్రింటెడ్ వస్తుంది. బాగల్పూర్ దూపేనా ఈ స్టోర్ కోసం స్పెషల్గా అండి. జనరల్గా ఇన్ని రోజులు మనం ఈ ప్లెయిన్ చీరలు మాత్రమే చూసాం. ఈ చీర చూడగానే మీ ఇంట్లో ఉన్న చీర కూడా గుర్తొస్తూ ఉంటుంది. గ్యాప్ బార్డర్. ఇలా ఇక్కడ అన్ని కూడా ఫ్యాన్సీలు, ప్రింటెడ్ టస్సెస్, ఇటాలియన్ క్రేప్స్ అండి. ఇటాలియన్ క్రేప్స్ కి మళ్ళీ ఆపాత ముద్రాల లాగా మంచి క్రేజ్ వచ్చింది అనమాట. అంటే క్రేప్స్ కట్టేవాళ్ళు క్రేపే కడతారండి. కంఫర్ట్ ఉంటాయి కదా, ఎంతసేపు అయినా క్యారీ. ఇది వచ్చేసరికి బాగల్పూర్, చాలా బాగుంది. బాగల్పూర్ పట్టు, దుపేనా పట్టు. సరే
ఇది ఎంత క్రేజ్ మీ అందరికీ తెలుసు కదండి, నేను ఆల్రెడీ చెప్పబోతున్నాను. మీ రేట్ ఎంతో చెప్పేసి చాలు, సఖీవారి రేట్ చెప్తే, ఎందుకంటే ఇవి ఎంత ఉన్నాయనేది నేను తర్వాత చెప్తాను. మీ రేట్ చెప్పు మేడం. సఖీ ఎప్పుడు కూడా మా దగ్గర తక్కువ మేము చెప్పము, క్వాలిటీ మంచి క్వాలిటీ ఇస్తాము. ప్రైస్ ఎప్పుడు బెస్ట్ ప్రైజ్ ఉంటుంది. 9695 మా ప్రైజ్. ఇప్పుడు చెప్పండి మీరు అనుకున్నది ఏంటి? అంటే నేను 13, 14 అలా కూడా చేశాను. మా సబ్స్క్రైబర్లకి ఇంత తక్కువ ఇస్తాను అంటే నాకు సంతోషం. మళ్ళీ మీరు ఇంకోటి అబ్జర్వ్ చేస్తుంటే మీటర్ బ్లౌజ్ వస్తుంది. మీటర్ బ్లౌజ్ ఎందుకంటే ఇప్పుడు ప్యాటర్న్ బ్లౌజ్ చేర్చుకున్నా కూడా కంఫర్ట్ ఉంది. రేపు బుట్టా కూడా చూసామంటే లాస్ట్ వరకు క్లోజ్ బుట్టా. ఇందులో ఇప్పుడు మార్కెట్ లేదంటే షోల్డర్ వరకు హెవీ బుట్టా వస్తుంది, లోపల బుట్టా తగ్గుతుంది. మీరు అబ్జర్వ్ చేయండి, ఎడ్జ్ వరకు కూడా ఇంకా గ్యాప్ లేదు. ఎడ్జ్ వరకు కూడా బుట్టా, పైదాకా బుట్టా వచ్చింది. చాలా బాగుందండి. ఇది మనం అంత బాగా చేస్తాం మీకు తెలుసు కదా. సఖీవారు మనకి ఇచ్చే ధర 9,999 వస్తుందండి. 9,695 ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్. నేను ఇంకా 45 రూపాయలు అంటే షాప్ లో ఉండిపోయా. 13,000 పెట్టి కొనుక్కొని ఉంటారు. నేను 2 చీరలు కొన్నాను, నా డబ్బులు నాకేమి. నేను 2 కొన్నానండి, ఒకటేమో స్పాన్సర్, ఒకటి కొన్నాను. చాలా తక్కువకి వస్తున్నాయి. మీరు షోరూమ్ విజిట్ చేసి వెంటనే ఇలా టస్సర్లో 6,995 చేశారు సంజయ్ గారు. జనరల్ గా చిన్నవాళ్ళు అనే చీర ఉండదంట, చీరకి ఏజ్ లెస్ అని చెప్పని నాగశ్రీ గారు స్టార్ట్ చేశారు. ఎవరైనా కట్టచ్చు. 3,995 రెడీమేడ్ బ్లౌజ్ వస్తుంది. క్వాలిటీ కూడా చాలా 3,000 చేంజ్ లో. ఓన్లీ బ్లౌజ్ వస్తే అలా తీసుకుంటారు బయట. ఇవి ఎంత? 3,195 ఉంది. బ్లాక్ చూపించి అసలు దగ్గరగా తీసి సఖీలో మోస్ట్ ఫేవరెట్ ఐటమ్ అండి మార్కెట్ అంటే ప్యూర్ కడ్డీ జాకెట్. కడ్డీ జాకెట్ సిల్క్ మార్క్ చెప్తున్నారండి. ఇది లూమ్ జాకెట్. ఇది లూమ్ జాకెట్. ఇది కూడా బాగుంటుంది. అవును, అంటే వాడి థ్రెడ్ బట్టి ఉంటుంది కదా. ఇలా టిష్యూ కాన్సెప్ట్ అన్నమాట. ఇక్కడతో అవ్వలేదండి. ఫస్ట్ ఫ్లోర్ అంతా కూడా 3,000 దగ్గర నుంచి అప్ టు 2 lakhs వరకు ఉంటాయి. ఫ్యాన్సీ అయినా పట్టు అయినా. 5th ఫ్లోర్ అంతా కూడా 695 దగ్గర నుంచి 3,000 బిలో ఉంటాయి. ఒకసారి పైకి కూడా మీ సబ్స్క్రైబర్లకు చూద్దాం. చీరలు చూసేసాక 2nd ఫ్లోర్కి వెళ్ళామండి. అక్కడ బడ్జెట్ రేంజ్ చీరలు చూపిద్దామని. కానీ వెళ్ళేటప్పటికి అక్కడ హనుమాన్ చాలీసా చదువుతున్నారు స్వామీజీ ఎదురుగుండా కూర్చుని. చెప్తున్నాను కదా, ఒక ఆధ్యాత్మిక ప్రదేశానికి వెళ్ళిన ఫీల్ వచ్చింది. ఓపెనింగ్కి ఏదో వచ్చినట్టు అనిపించలేదు. ఎందుకంటే చక్కగా పండితులు హనుమాన్ చాలీసా పారాయణం చేయటం, లలితా సహస్రనామం పారాయణం చేయటం, శ్రీ సూక్తం, ఇవన్నీ కూడా పాజిటివ్ వైబ్స్ని కలిగించాయండి. ఇక తర్వాత యాంకర్ లాస్యా కూడా రావడం జరిగింది. ఆ అమ్మాయిని వెళ్ళి కలిసి నాకు పరిచయం చేశారు. అంటే మనకి స్క్రీన్గా చూడటం తప్ప డైరెక్ట్గా పరిచయం లేదు కదా. ఆ తర్వాత మన సబ్స్క్రైబర్లు అండి, మన సబ్స్క్రైబర్లు ఎంత చక్కగానో పలకరించారు. చూసి సరే సరే విజిట్ చేద్దామంటే మీకు కూడా తెలుస్తుంది ఎలా చేరుకోవాలి. అంటే సేవిక్ నాట్ ప్యూర్ లెవెండర్ కలర్ చిన్న చిన్న లెవెండర్ కలర్ తీసుకుని ఒకసారి చాలా మంచి లైట్ కలర్. నేను అదే షేడ్ లేదు అందుకని పట్టు చీర తీసుకున్నాను. చాలా బాగుంది. థ్యాంక్స్ యూ సో మచ్ మేడం. ఇది మళ్ళీ పెట్టేసేయండి అమ్మా కొంచెం. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. కొన్నా కాకపోయినా ఫస్ట్ అసలు మంచి క్వాలిటీ మన ఆడవాళ్ళ శారీస్ నుండి చాలా ఫేమస్ మీరు బ్లౌజెస్ చూపించారు కదా, చాలా బాగుంది. ఒక పాత పట్టు చీరలు చాలు చాలా బాగుంది. ఇక్కడ లేదు, ఆన్లైన్లో వచ్చాక ఎలా
ఇక ఆ తర్వాత ముఖ్యమైన గెస్ట్ని కలవడం జరిగిందండి. ఆమె ఆర్టిస్ట్గా అందరికీ తెలుసు. ప్రస్తుతం నీలి మేఘాలలో అనే యూట్యూబ్ ఛానల్ కూడా రన్ చేస్తున్నారు. ఆమె కంటే కూడా ఆమె హస్బెండ్ ఇంకా అందరికీ బాగా పరిచయం అని చెప్పచ్చు. చక్రవాకం సీరియల్ వచ్చినంత కాలం ఆ సీరియల్ ఆయన కోసం ఎక్కువగా చూసారంటే అందులో అతిశయోక్తి లేదండి. నేను కూడా చక్రవాకం సీరియల్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండేదాన్ని. అలాగే మేడం కూడా, మేఘన కూడా తను చాలా వరకు మంచి మంచి పాత్రలే పోషించారు. ఆ తర్వాత బ్రేక్ తీసుకున్నారు. ఆమెకి మన ఛానల్ గురించి చెప్పడము, ఆమె ఆశ్చర్యంగా అన్ని విషయాలు అడిగి తెలుసుకోవడం కూడా జరిగింది. ఇక చివరిగా విందు భోజనాలు వచ్చిన వారందరికీ కూడా మంచి భోజనాన్ని పెట్టారండి. నాకు షాపు ఓపెనింగ్ అని అనడం కంటే కూడా మంచి ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొన్న ఫీల్ కలిగిందండి. వేద మంత్రాలు, అలాగే స్వామీజీ రాక, హనుమాన్ చాలీసా, ఆ తర్వాత మంగళహారతులు ఒకటని కాదండి, అవన్నీ జరిగినంతసేపు కూడా దేవాలయంలో ఉన్న ఫీల్లా కలిగింది. పాజిటివ్ వైబ్స్ అనమాట. సో మన సబ్స్క్రైబర్లందరికీ ఇక ఈ స్టోర్ నుంచి అసలు ఏం వెరైటీస్ ఉన్నాయి అనేది నేను త్వరలోనే వీడియోలు అందిస్తాను. నాగశ్రీ డైరీస్ ఛానల్ని చూస్తూ ఉండండి.